ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా సినిమాను రూల్ చేస్తోంది. ఆ వుడ్ ఈ వుడ్ అని తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. నెక్స్ట్ రాబోయే పాన్ ఇండియా సినిమాలకు పుష్ప మూవీ గట్టి టార్గెట్ను ఫిక్స్ చేసింది. ఇక ఇప్పుడు చరణ్ వంతు. ఇంకో 28 రోజుల్లో గేమ్ చేంజర్ ఆగమనం జరగనుంది. పుష్ప 2 ది రూల్ తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న పెద్ద పాన్ ఇండియా మూవీ ఇదే. డిసెంబర్ 21న యూఎస్ఏలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్తో ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు మూవీ టీం. ఇక త్వరలో ఈ సినిమా నుంచి మిగిలిన సాంగ్స్ను కూడా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. అయితే గేమ్ చేంజర్ నుంచి వినిపిస్తున్న కొత్త అప్డేట్ ఏంటంటే ఈ మూవీ రన్ టైం 2 గంటల 42 నిమిషాలకు లాక్ చేశారని తెలిసింది. మామూలుగా శంకర్ సినిమాలు 3 గంటలకు దగ్గరగా లేదా అంతకు మించి ఉంటాయి. ఇంత తక్కువ లెంత్ రామ్ చరణ్కు ప్లాన్ చేయడం అంటే సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. అయితే సెన్సార్ కాపీ ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి కన్ఫామ్గా చెప్పలేం. కానీ మొదట శంకర్ లాక్ చేసుకున్న ఫైనల్ ఎడిట్ ఇంతే ఉంటుందట. ఈ 2 గంటల 42 నిమిషాల్లో శంకర్ ఎలాంటి మ్యాజిక్ను ప్లాన్ చేశాడో చూడాలి. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ మీద అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే అప్పన్న ఫ్లాష్ బ్యాక్ లీకులు తెగ ఊరించేలా ఉన్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం గతంలో ఎన్నడూ చూడని రేంజ్లో ఉంటుందని వినిపిస్తోంది టాక్. కాలేజీ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, రైతు సమస్యల మీద పోరాటం చేసే నాయకుడిగా 3 షేడ్స్ చూపించబోతున్నారు రామ్ చరణ్. తమన్ సంగీతంలో ఇప్పటికే 3 పాటలు రాగా 4వది అమెరికాలో లాంచ్ అవుతోంది. ఇక త్వరలోనే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. శంకర్ ప్రస్తుతం చివరి దశ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరు కన్నా ముందే ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. రీ రికార్డింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. కొంత భాగానికి అయ్యింది కానీ ఇంకా బ్యాలెన్స్ ఉందని సమాచారం. తమన్ దానికోసమే వెయిట్ చేస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్ జనవరి 12న 12,000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానుంది. ఏదేమైనా ఇప్పుడు శంకర్ మీద, చరణ్ మీద రికార్డ్స్ ఒత్తిడి పెరిగింది. ఏదో పాన్ ఇండియా రేంజ్ ఫిల్మ్ తీసామంటే తీసామని కాకుండా ఈ రేంజ్ వసూళ్లు సాధిస్తే తప్ప అభిమానులు ఒప్పుకునేలా లేరు. దానికోసం ఇప్పటి నుంచే గేమ్ చేంజర్ టీం కొత్త స్ట్రాటజీలు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.